శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మార్చి 2 నుండి 8వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మా యొక్క గంటల పంచాంగం అనేది అవైలబిలిటీగా ఉంది. మంగళవారి గంటల పంచాంగం మీ యొక్క ఆదరాభిమానాలు తో రచించినటువంటి గంటల పంచాంగం, మంగళవారి గంటల పంచాంగం అనేది హైదరాబాద్లో ఉన్నటువంటి లలిత బుక్ డిపోలోను మరియు అదేవిధంగా వెంకటేశ్వర బుక్ డిపోలోను అలాంటి కొద్ది ఫేమస్ బుక్ స్టాల్స్లో అవైలబిలిటీగా ఉంది. పంచాంగం అనేది మన పూర్వ గణిత ఆధారితంగాను దృక్సిద్ధాంత గణితంలోనూ గణించడం జరుగుతూ ఉంటుంది. పంచాంగ రీత్యా వచ్చేటప్పటికీ మనకు ఒక సంవత్సరం కొనుక్కున్నా సరే మనకు రాశి ఫలాలు కానీ ముహూర్త బలాలు కానీ అన్ని దాన్ని క్లియర్గా రాయటం జరిగింది. ఇక వారం మనం గమనించినట్లయితే గ్రహస్థితి గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. రవి శని యొక్క కలయిక అనేది ఈ యొక్క వారం కూడా కొనసాగుతుంది. ఈ యొక్క వారం మనం గమనించినట్లయితే కుంభంలో రవి శని యొక్క కలయిక, అదేవిధంగా శుక్రుడు బుధుడు మరియు అదేవిధంగా రాహువు ఈ 3 గ్రహాల కలయిక అనేది అంటే త్రిగ్రహ కూటం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. మరియు అదేవిధంగా కుజుడు వచ్చేటప్పటికి మిథునంలో కొనసాగుతున్నాడు. కేతువు మనం చూసినట్లయితే కన్యలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది మనం చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తూ ఉన్నది. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న దానికన్నా కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో, చిక్కుముడులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా విప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారో, గతంలో ఉన్నటువంటి కొన్ని సమస్యాపూర్వకమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, కోర్టు సంబంధితమైన వ్యవహారాలు కానీ, భూ సంబంధితమైన ఇష్యూస్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కదలనటువంటి ఫైల్స్ కానీ, మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో ఇబ్బంది పడుతూ సమస్యలు ఏవైతే కోర్టు పంచాయతీలుగా ఉన్నటువంటి వాటిని ఏదో విధంగా ఒక సొల్యూషన్ అనేది వెతకడానికి ప్రేరేపించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయంగా మీరు భావిస్తారు. దానికి తగిన విధంగానే ముందడుగు పడుతూ ఉంటుంది. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు అనుకూలించే విధంగా ఉంది. భూమి కొనాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దాన్ని తగిన విధంగానే భూ సంబంధితమైనటువంటి విషయాల్లో సానుకూలపడే విధంగా ఉంటుంది. గతంలో భూమి కొన్న వాళ్ళందరూ ఎవరు లాస్ అవ్వలేదని చెప్పి ఒక అంచనాతో ఈ విషయంలో ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. పోలీస్ రక్షణ రంగంలో ఉండేటువంటి వారికి రాజకీయంగా ఎదగటానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైన పడే విధంగా ఉంటుంది. చేస్తున్నటువంటి ఉద్యోగం కన్నా ఉద్యోగంలో మార్పు జరిగితేనే జీవితంలో మార్పు వస్తుంది అని మీరు క్లియర్గా భావించడం జరుగుతుంది. గృహంలో ఒకరికి ఉద్యోగం రావటం మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. మరియు అదేవిధంగా వివాహ సంబంధితమైన విషయాల్లో పాల్గొనడం మానసిక ప్రశాంతతని ఉత్తేజాన్ని ఇవ్వగలుగుతుంది. వివాహ సంబంధితమైన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వివాహ సంబంధితమైన విషయాల్లో బంధువులతో కలిసి సత్సంగంలో పాల్గొనడం జరుగుతుంది. వీరందరితో కలయిక మన బంధువులతో కలుసుకుంటేనే మనకు రేపు ఏదైనా ఒక సహాయం చేయగలుగుతారని చెప్పి ఒక ఆలోచన మెదలడం జరుగుతుంది. ఇంట్లో వివాహ కార్యక్రమాలు మరియు అదేవిధంగా నూతన గృహ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలపడే విధంగా ఉంటుంది. కొత్త వాహనం కొనాలా లేకుండా ఉంటే సెకండ్ హ్యాండ్ వాహనం కొనాలా అని చెప్పి ఒక ఆలోచన అనేది మనస్సులో ఎక్కువగా తిరిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ యొక్క విషయాల్లో ఎంతైనా సరే మనం కొత్త వాహనం కన్నా సెకండ్ హ్యాండ్ వాహనమే వైపే ఎక్కువగా మొగ్గు చూపటం అనేది ఎక్కువగా ఇప్పుడుగా జరిగేటువంటి ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ప్రకారంగా వెళ్ళటం జరుగుతుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రవి పూర్తి యోగకారకుడు. రవి శని యొక్క కలయిక ఈ రాశి వారికి కొంచెం యోగాన్ని ఇవ్వగలుగుతుంది. లాభస్థానంలో రవితో శని కలిసినప్పుడు ఇది వృత్తిరీత్యా కొంచెం అనుకూలమైనటువంటి సమయంగా జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పడడం మరియు అదేవిధంగా మీరు రాసినటువంటి కొన్ని వ్యాసాలకు కానీ లేకపోతే మీరు చేస్తున్నటువంటి కొన్ని క్రియలకి 10 మందిలో గుర్తింపు రావడం అనేది ఒక మంచి శుభవార్త, మంచి ఆశయంగా మీరు భావిస్తారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తూ ఉన్నది. సంతాన సంబంధితమైన విషయాల్లో సానుకూలపడే విధంగా ఉంది. ప్రశాంతమైనటువంటి స్థితిని పొందగలుగుతారు. ఎన్నో రోజుల తర్వాత ఒక సుఖమైనటువంటి మానసికమైనటువంటి స్థితిలోకి రాగలుగుతారు. ఈ రాశి వారికి ఈ యొక్క వారం మేషరాశి వారికి సానుకూలమైనటువంటి వ్యవహారాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిరీత్యా కూడా సానుకూలపడే విధంగా ఉంది. ఈ రాశి వారు దుర్వ్యయాన్ని కొంచెం తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా
ఎప్పుడైతే రాహువు వ్యయ స్థానంలో ఉన్నాడో అది యోగాన్ని ఇవ్వట్లేదు. కాబట్టి దుర్వ్యయాన్ని, దుష్ట స్నేహితుల నుంచి ఎక్కువ దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎవరు ఎటువంటి వారు అని చెప్పి ఒకటికి 2 సార్లు ఆలోచించిన తర్వాత ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశివారు దుర్గానుష్ఠానం చేసుకోవాలి. రాబోతున్నటువంటి వారంలో ఈ రాశివారు దుర్గాదేవిని ఎక్కువగా పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా సానుకూలపడే విధంగా ఉంటుంది. కష్టసాధ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఉద్యోగం కానీ, లేకపోతే వీరి మధ్య నేను పని చేయలేను అనేటువంటి పరిస్థితి నుండి ఎలాగైనా సరే మీ ఆధిపత్యాన్ని చూయించుకోవటం గురించి మీరు ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నాల్లో కొంచెం విజయాన్ని సాధించడానికి అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది. వీటితో అసలు పనిచేయడమే నా వల్ల కాదు, ఎందుకంటే నేను 24 గంటలు నేను చేసేటువంటి పనిని ఒక విధంగా గమనిస్తూ వెంటాడుతూ ఉండేటువంటి మనుషుల మధ్య నేను ఉండలేను అనేటువంటి పరిస్థితి నుండి వారి మీద కొద్దిగా పై చేయి సాధించడానికి మీ యొక్క కష్టాన్ని గుర్తించగలుగుతారు. ఉన్నతాధికారులు వారి యొక్క మెప్పును పొందగలుగుతారు. మీ యొక్క కష్టాన్ని, ఈ కష్టం ఎక్కడ పడినా సరే 10 రూపాయలు సంపాదించగలుగుతాను, దీనికన్నా బాగా ఉండగలుగుతానని చెప్పి ఒక ఆలోచన అనేది కలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలకి అన్వేషించాలని చెప్పి భావిస్తారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీ పక్కనున్నటువంటి వారికి మీరు చెప్పినటువంటి కొన్ని విషయాలు అటు తిరిగి ఇటు తిరిగి 10 మంది చెవుల్లో ఆనటం, మీకు అస్సలు ఇష్టం లేనటువంటి విషయం రిపీటెడ్గా జరగటం, దాన్ని ఎలాగైనా సరే ఆపాలి అని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగా కొన్ని చర్యలు తీసుకోవాలి. ఎవరు అసలు ఇలాంటి విషయాలన్నీ మన వెనకాల మాట్లాడుతున్నారు అని చెప్పి, ఎవరు ఇలా లీక్ చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయడానికి ఆరంభిస్తారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలుగా ఉండాలి. కనపడేటువంటి ప్రతి ఒక్కరూ మంచివాళ్ళు అని చెప్పి మీ యొక్క మంచి మనస్తత్వంతో మీరు చెప్పినా సరే జనాలు అటువంటి విషయంలో లేరు అనే విషయాన్ని మీరు గమనించగలుగుతారు. మనం ఓపెన్గా చెప్తున్నాం, కానీ అందరూ అలా ఓపెన్గా లేరు. ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. మన విషయాలు అన్ని విషయాలు తెలుసుకొని సమయం వచ్చినప్పుడు మళ్ళీ ఆ విషయాలు మీ మీదకే బాణాలుగా విసురుతూ ఉంటారు. ఆ విషయాన్ని గమనించి వారికి తగిన విధంగా దూరంగా ఉండాలి, లేకపోతే వారికి గుణపాఠం చెప్పాలని చెప్పి భావిస్తారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఉన్నటువంటి గడ్డు సమస్య నుంచి బయటికి రావాలని చెప్పేసి నూతన ఉద్యోగ కోసం ప్రయత్నం అనేది స్టార్ట్ చేయగలుగుతారు. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ, ఫైనాన్షియల్ రొటేషన్ పరంగానూ కొంచెం గడ్డుకాలంగా ఉంటుంది. సమయానికి డబ్బు కట్టవలసిన చోట కట్టాల్సినటువంటి పరిస్థితి, డబ్బు తీసుకునే సమయంలో ఎలాగైతే తీసుకున్నారో ఇంటికి వచ్చి మరీ తీసుకునేటువంటి వారు ఇచ్చేటువంటి సమయంలో మటుకు మనకు చేయి చూపించినటువంటి పరిస్థితిగా గోచరిస్తూ ఉంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా కొంచెం అనుకూలత అనేది స్లోగా స్టార్ట్ అవుతుంది రాశి వారికి, వృషభ రాశి వారికి. కానీ ధన సంబంధితమైన విషయాల్లో దుబారా ఖర్చులు అనేవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం ఎదుగుదల, కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచనలు అనేవి ఎక్కువగా అవుతాయి. పిల్లల సెటిల్మెంట్ గురించి ఎక్కువగా ఆలోచనలు, వాళ్ళు ఎలా చదువుతున్నారు, వారి యొక్క జీవితంలో ఎలా స్థిరపడతారు, కుటుంబంలో వారి ఎదుగుదల గురించి ఎక్కువగా ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి సమయం కొంచెం బెటర్మెంట్ అనేది స్టార్ట్ అవుతున్నది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ, స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లోనూ, వైవాహిక జీవితంలోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి రాశి వారికి అవసరం. కోపాన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకున్నట్లయితే ఈ రాశి వారికి విజయాన్ని సాధించగలుగుతారు. ఆ విషయాల్లో గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన, ఈ రాశి వారికి కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. మరియు అదేవిధంగా శని, కానీ రవి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి కొంచెం బెటర్మెంట్ అనేది కనిపిస్తూ ఉన్నది ఈ రాశి వారికి. గత వారంతో, అంతకుముందు వారంతో పోల్చుకున్నా సరే ఈ రాశి వారికి రవి శని యొక్క కలయిక అనేది సానుకూలపడే విధంగా ఉంది. ఈ రాశి వారు వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఏదైతే రొటేషన్ అప్పులు ఇచ్చే సమయంలో 1-2 సార్లు ఆలోచించుకున్న తర్వాత ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కోర్టు సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ అనవసరమైనటువంటి తగాదాలు, మధ్యవర్తి పంచాయతీలకి వీలైనంత దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్య గమనిక. ఏ విషయమైనా సరే మధ్యవర్తి పంచాయతీలు కానీ, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలకు కానీ, నాకు అవసరం లేనటువంటి విషయంలో నేను తల్లదూర్చునని చెప్పి క్లియర్గా చెప్పడానికి నిర్మోహమాటంగా ఉండేటువంటి మనస్తత్వం అనేది వస్తుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ రాశివారు కుజగ్రహ మంత్రజపం చదువుకోవటం,
మరియు అదేవిధంగా శివాభిషేకం చేసే సమయంలో ఈ రాశివారు ఆవు పాలలో కొంచెం గంధాన్ని కలిపి అభిషేకం చేసినట్లయితే సానుకూలపడుతుంది. హనుమాన్ చాలీసా పఠించడం, సింధూరాన్ని ధరించడం, హనుమాన్ దేవాలయ దర్శనం కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి రాశి వారికి. మిథున రాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్నటువంటి స్థితిలోనే కొనసాగుతూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలలో కొంచెం స్తబ్దత అనేది నెలకొంటుంది. బాగా తెలిసినటువంటి వారు సహాయం చేస్తారు అని చెప్పి నమ్మి మీరు ఏదైతే వారికి ప్రోద్బలంతో ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. కానీ మీరు వేసినటువంటి కొన్ని అప్లికేషన్స్ కానీ మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కొంచెం స్టేటస్ కో అంటే స్తబ్దత విషయంలో అలాగే కొనసాగుతూ ఉంటుంది. వీరెందుకు మన యొక్క ఫైల్స్ కానీ లేకుంటే మనం చేసినటువంటి అప్లికేషన్స్ కానీ ముందుకు వెళ్ళట్లేదు, ఎందుకు ఇలా ఉంది అని చెప్పి ఒక ఆలోచన అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. నూతనంగా వివాహమైనటువంటి వారు, వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి వారు, వివాహం చేసుకున్నటువంటి వారు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి. ఎదుటి వ్యక్తితో మాట్లాడే విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మానసికంగా అంతా శారీరకంగా బాగున్నప్పటికీ కూడా కొన్ని విషయాలు ముందుకు జరగట్లేదు, ఎన్నో రోజుల నుంచి ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే దాని కదలిక రావట్లేదు అని చెప్పి ఒక ఆలోచన అనేది వెంటాడుతూ ఉంటుంది. దీనికి ముఖ్య కారణం ఈ రాశి వారికి కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిగతిలో లేడు. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ దుబారా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. మరియు అదేవిధంగా దగ్గరగా వచ్చినటువంటి వారు, దగ్గరగా ఎవరైతే ఉంటారో మనసుకి, వారే మీ గురించి 10 మందికి మీ మీద నెగిటివ్గా ప్రాపగాండా చేయటం అర్థం కానటువంటి విషయం. మరి రాజకీయంగా ఎదగడానికి వారికి 24 గంటలు మీరు చేసినటువంటి సహాయాలు అన్నీ మర్చిపోయి మీ యొక్క విషయానికి వచ్చే సమయానికి మీ గురించి 10 మందికి బ్యాడ్గా ప్రాపగాండా చేయటం అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది. ఈ రాశి వారికి అధికమైనటువంటి దుబారా ఖర్చు నుంచి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో రేపు వస్తాము అని చెప్పినటువంటి వారు, మీ ఇంటిలో మీ అమ్మాయిని చూడడానికో లేకపోతే మీ అబ్బాయిని చూడడానికో వస్తామని చెప్పినటువంటి వారు మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వకుండా దాటవేసేటువంటి పరిస్థితి ఒక్కోసారి ఎదురవుతూ ఉంటుంది. ఆ విషయానికి గ్రహస్థితి, జరుగుతున్నటువంటి ప్రక్రియ, మారుతున్నటువంటి సమాజ విలువలే వీరికి ముఖ్య తార్కాణంగా ఉంటూ ఉంటుంది. ఈ రాశివారు అనవసరమైనటువంటి తగాదాలకి, స్త్రీలతో ముఖ్యంగా వాదోపవాదాలకి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అనవసరమైనటువంటి తగాదాలు ఏవైతే ఉన్నాయో ఆ తగాదాలకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారో, మధ్యవర్తి పంచాయతీలు కానీ, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు కానీ మీకు ఇష్టం లేకపోయినా సరే తీసుకెళ్ళి మధ్యలో కూర్చోబెట్టేసేసి మిమ్మల్ని నిర్ణయం చెప్పమని చెప్పేసేసి అది అయిపోయిన తర్వాత మిమ్మల్నే తప్పుగా మాట్లాడేటువంటి సమాజం ఇది అని చెప్పి మీరు భావిస్తారు. బంధు సంబంధితమైన విషయాల్లో కానీ, బంధువులతో కానీ ఏ విషయమైనా సరే నేను మీ యొక్క విషయాలు తలదూర్చను అని చెప్పి మీ యొక్క మనసులో ఉన్నటువంటి నిర్మోహమాటంగా చెప్పగలుగుతారు. ఉన్నతాధికారులతోనూ మీరు పనిచేసేటువంటి వారితోనూ అనవసరమైనటువంటి వాదోపవాదాలు మీకు అంత కీర్తినివ్వవు. ఈ యొక్క మిథున రాశివారు, ఈ రాశివారు మిథున రాశివారు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం. ఈ రాశి వారికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే వటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయటం, అదేవిధంగా వటవృక్షం కింద దీపారాధన చేయటం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. గురువు యొక్క బలాన్ని పెంచగలుగుతుంది. విద్యా సంబంధితమైన వ్యవహార విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. కొన్ని కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. తండ్రి గారి తరపు బంధువులతో, తండ్రి గారితో ఏవైతే విషయాలు ఉన్నాయో, ఆ చిన్న చిన్న మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల్ని కూర్చొని మాట్లాడుకొని తెరుచుకోవాలి. ఈ ఆస్తి తగాదాలు అని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశివారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే, ఈ రాశివారు ముఖ్యంగా పరిహారాల విషయంలో హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేయటం, మరియు సింధూరాన్ని ధరించడం, వీలైతే ప్రతి మంగళవారము ఆకుపూజ చేయించండి. ఆకుపూజ చేయించండి, ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల అనవసరమైనటువంటి తగాదాలు కూడా దూరంగా అవుతాయి. స్వస్తి.
కర్కాటక రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా చేస్తున్నటువంటి పనిలో అధికమైనటువంటి శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో ఉద్యోగపరంగా 10 రూపాయలు ఎక్కువ సంపాదించాలని, మరియు అదేవిధంగా ఉన్నత స్థాయిలోకి స్థితులకు చేరుకోవాలని అనుకోవాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలకు ఇరుగు పొరుగు ఉన్నటువంటి వారు, మీకు దగ్గరగా ఉండేటువంటి వారు, మిగతా విషయాలన్నీ మామూలుగా మాట్లాడి మంచిగా మాట్లాడేటువంటి వారు, మీకు ఇవ్వవలసినటువంటి డబ్బు విషయంలోనూ, మీకు ఇవ్వాల్సినటువంటి ప్రమోషన్ విషయంలోనూ, మీకు ఇవ్వాల్సినటువంటి జీతాల విషయంలోనూ కొంచెం వెనకాడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. అది మానసికమైనటువంటి కొంచెం శారీరకంగా ఎంత కష్టపడినా సరే మానసికంగా మీరు చేసేటువంటి పనులకి కొంచెం వ్యతిరేకమైనటువంటి భావన కలిగించే విధంగా ఉంటుంది. వృధా ఖర్చు, దుబారా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా అవటం, అంటే రూపాయికి 10 రూపాయలు ఖర్చు అవ్వటం, డబ్బుని ఎలాగైనా సరే ఖర్చు పెట్టేటువంటి విషయంలో కుటుంబంలో అందరూ కలిసి ఒక నిర్ణయం మీద, ఒక తాటి మీదకి రావాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ విషయాన్ని క్లియర్గా చెప్తారు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో, కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ, మధ్యవర్తి పంచాయతీల్లో, పోలీసు పంచాయతీల విషయాల్లో మిమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ చేయాలని చెప్పి కొంతమంది చేసేటువంటి ప్రయత్నాలకు క్లియర్గా తిప్పిపెడతారు. నాకు ఇటువంటి పరిస్థితి అవసరం లేదు, ఎందుకంటే ఇటువంటి పంచాయతీలు చేయటానేటువంటి పరిస్థితిలో నేను లేను అని చెప్పి క్లియర్గా చెప్పగలుగుతారు. ఎందుకంటే అనవసరమైనటువంటి తగాదాలకి దూరంగా ఉండాలని చెప్పి మీరు నిర్ణయించుకుంటారు. ఆ విషయాన్ని క్లియర్గా చెప్పగలుగుతారు. ఎక్కడికో బజార్కి ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడానికి చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా అనవసరమైనటువంటి తగాదాలు, అనవసరమైనటువంటి వాదనలు మీ మానసికంగా చికాకును పుట్టిస్తాయి. వెళ్ళి 10 నిమిషాలు బయట తిరిగేసి వద్దాం అనుకుంటే ఎవరో మీ పక్కన ఉండేటువంటి వారు చేసేటువంటి అనవసరమైనటువంటి తగాదాకి, ఆ యొక్క తగాదా మీ తలకి చుట్టుకునేటువంటి పరిస్థితికి దూరంగా ఉండాలని చెప్పి భావిస్తారు. వృత్తిపరంగా ఈ రాశి వారికి గురువు అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. భాగ్యస్థానంలో శుక్రుడు ఉన్నాడు. యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఈ రాశి వారికి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మరియు అదేవిధంగా అష్టమ శని ప్రభావరీత్యా భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు అమ్మటాన్ని కానీ కారకంగా తయారవుతాడు. కాబట్టి స్థిరచరాస్తుల విషయంలో తగు జాగ్రత్తలు అనేది అవసరం. ఈ రాశి వారికి జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ, ఆరోగ్య విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మరియు అదేవిధంగా ప్రయాణ వ్యవహార సంబంధితమైన విషయాల్లో, దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారు కొంచెం బ్రేక్స్ తీసుకుంటూ ప్రయాణం చేయటం కానీ ఇవన్నీ కొంచెం సానుకూలపడే విధంగా ఉంటుంది. కర్కాటక రాశి వారు విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గురువు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఆ యొక్క విషయాల్లో సానుకూలపడే విధంగా ఉంది. అదేవిధంగా విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారు, పుస్తక రంగం, ముద్రణ రంగంలో ఉన్నటువంటి వారు, వీరందరికీ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ వారం అనేది చూద్దాం. ఈ వారం ఈ రాశి వారికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం, సింధూరాన్ని ధరించడం, మరి వీలైతే మంగళవారం పూట ఆకు పూజ చేయించండి హనుమాన్ దేవాలయంలో. ఇది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా ఈ రాశి వారికి మిగతా విషయాల్లో మనం గమనించినట్లయితే అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శని రవి కలయిక కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తున్నది. తద్వారా ఈ రాశి వారు ఏం చేసుకోవాలి అంటే ముఖ్యంగా ఇక రాబోతున్నటువంటి రోజుల్లో ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, సూర్య నమస్కారాలు కూడా చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సింహరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలపడే విధంగా ఉంది. గతంతో పోల్చుకుంటే మెరుగైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు సానుకూలపడే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందడంలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. భూమి కొనాలి అని చెప్పి నిర్ణయించుకోవటం, రియల్ ఎస్టేట్ వ్యవహార సంబంధితమైన విషయాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో చురుకుగా ఉండగలుగుతారు. ఈ రాశి వారికి కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలత, మరియు అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో కదలనటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో, కోర్టులో ఉన్నటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు సానుకూలమైనటువంటి తీర్పు రావటం,
మానసికమైనటువంటి ప్రశాంతత ఇవ్వగలుగుతుంది. ఉద్యోగం పరంగా ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. మీ యొక్క కృషికి తగినటువంటి ఫలితం పొందగలుగుతారు. మీరు చేస్తున్నటువంటి పనికి గుర్తింపు అనేది పొందగలుగుతారు. నాకు కష్టానికి తగినటువంటి ఫలితం దక్కుతుంది అనే ఒక నమ్మకం అనేది కలుగుతుంది. రాజకీయంగా ఎదగడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలపడే విధంగా ఉంది. పిలిచి మీకు ఒక బాధ్యతనివ్వటం, ఆ యొక్క బాధ్యతలో మీ యొక్క దాష్టికత మరియు అదేవిధంగా మీ యొక్క స్వయం కృషి, మీ యొక్క నేర్పరితనం మీరు నిరూపించుకునేటువంటి శక్తి మీకు ఇవ్వగలుగుతారు. అందరికీ ఇచ్చేటువంటి ఒక సరైనటువంటి గుణం కాకుండా మీకు ఇచ్చేటువంటి కొన్ని ఏవైతే పొజిషన్స్ ఏవైతే మీకు ఇస్తారో, అంటే మీకు ఇచ్చేటువంటి ఒక పదవి ఏదైతే ఇస్తారో ఆ యొక్క పదవితో మీ యొక్క నైపుణ్యాన్ని మీరు నిరూపించుకోగలుగుతారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుజుడు పూర్తి యోగకారకుడు. కోర్టు వ్యవహార విషయాల్లోనూ, బంధు సంబంధితమైన విషయాల్లోనూ, స్నేహితుల ద్వారాను కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మీ యొక్క బలాన్ని మీరు నిరూపించుకోగలుగుతారు. రాజకీయంగా మీరు చెప్పేటువంటి ఏదైనా ఒక మాట, మీకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఎవరికి ఉండదు అని చెప్పి మరి ఒకసారి మీరు నిరూపించుకోగలుగుతారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్న కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. వైవాహిక జీవితంలో ఉండేటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో ఆ మనస్పర్ధల విషయంలో 1-2 సార్లు ఆలోచించాలనుకుంటారు. భార్యాభర్తల మధ్య ఈ యొక్క ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ ఇక మనస్పర్ధలు అనేవి కొద్దిగా మానసికంగా బాధించే విధంగా ఉంటుంది. ఖర్చు విషయంలో, దుబారా ఖర్చు విషయంలో 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలని చెప్పి జీవితంలో నిర్ణయించుకుంటారు. ఈ రాశివారు అంతా బాగానే ఉన్నప్పటికీ ఈ యొక్క వైవాహిక జీవితంలోనూ ఈ రిలేషన్షిప్లో ఉన్నటువంటి మ్యాటర్స్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అర్థం కానటువంటి పరిస్థితి. బాగా ఉన్నావా అంటే బాగా ఉన్నాను అని చెప్పేటువంటి కానీ మానసికంగా బాగలేను అని చెప్పేటువంటి స్థితిలో మీరు యాక్చువల్గా ఉండేటువంటి పరిస్థితి. ఈ రాశి వారికి వైవాహిక జీవితంలోనూ ఇరుగు పొరుగు సంగతి విషయంలో తన జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా మ్యాథమెటిక్స్లో బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సుఖాన్ని ఇవ్వగలుగుతాడు. రవి యొక్క శని యొక్క కలయిక గత వారం చెప్పిన విధంగానే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మానసికమైనటువంటి ప్రశాంతత, శారీరకమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. శారీరకంగా ప్రశాంతత అనేది వేరు, మరియు శారీరకమైనటువంటి సౌఖ్యం అనేది వేరు. ఇక్కడ శారీరకమైనటువంటి ప్రెజర్ అయితే ఉద్యోగపరంగా ఈ రాశి వారికి ఉంటుంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అధికమైనటువంటి శారీరక శ్రమ అయితే ఉంటుంది. కానీ ప్రశాంతత అనేది మానసికమైనటువంటి ప్రశాంతత, చేస్తున్నటువంటి పనిలో ఒక నిబద్ధత అనేది ఉంటుంది. ఉన్నతాధికారులతో మెప్పు పొందగలుగుతారు. మీరు చేసేటువంటి పనికి 10 మందిలో గుర్తింపు పొందడం అనేది ఒక మంచి ఫలితంగా మీరు భావిస్తారు. మీకు రావాల్సినటువంటి గుర్తింపు, మీరు రాసినటువంటి వ్యాసాలు, మీరు చేసినటువంటి కీర్తి ఏదైతే ఉందో, 10 మందికి చేసేటువంటి సేవా దృక్పథం ఏదైతే ఉందో దానికి తగినటువంటి గుర్తింపుగా మీరు భావిస్తారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో కలిసినటువంటి రవి శని యొక్క కలయిక, గురువు యొక్క అనుకూలత అనేది కొంచెం ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలుగుతుంది. మెప్పు, కీర్తిని పొందగలుగుతారు. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కూడా అనుకున్న దానికన్నా బెటర్గా రాణించగలుగుతారు. కానీ గణితంలో అంటే మ్యాథమెటిక్స్లో కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కుజుడు అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు కాబట్టి ఈ యొక్క పరిస్థితిని గమనించాలి. ఆ యొక్క పరిహారం అనేది చేసుకోవాలి. ఈ రాశి వారికి కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో మరియు అదేవిధంగా కొన్ని జాగ్రత్తలకి దూరంగా ఉండాలని చెప్పి అనుకుంటారు. కోర్టు వ్యవహారాలు కానీ, పోలీస్ పంచాయతీల విషయాల్లో కానీ, అనవసరమైనటువంటి విషయాల్లో మిమ్మల్ని తీసుకెళ్ళి 10 మందిలో కూర్చోబెట్టి మిమ్మల్ని కూడా మాట్లాడమని చెప్పి మధ్యవర్తిగా మాట్లాడమన్నట్లయితే, నాకు ఇది అవసరం లేదు, నా యొక్క జీవితం నాకుంది, నా కుటుంబం నాది, నా జీవితం అనేది నాకు ముఖ్యం అని చెప్పి క్లియర్గా లేచి వచ్చేటువంటి పరిస్థితి, నిర్మోహమాటంగా చెప్పేటువంటి మనస్తత్వాన్ని అలవరుచుకుంటారు.
అన్నీ బాగానే ఉన్నా సరే వైవాహిక జీవితంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ఒక ఒక ఇంటికి కనిపెడుతూ ఉంటారు. కొత్తగా పరిచయమైనటువంటి స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. కుటుంబమే ముఖ్యమా అని చెప్పి ఎక్కువగా భావించడం జరుగుతుంది. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ఈ వారం మీరు ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. 10 మందితో కలవటం, ఉన్నతాధికారులు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో ఒక మంచి ర్యాప్ పవర్ బిల్డ్ చేసుకుంటారు. పోయిన ప్రతి ప్రదేశంలోనూ మీ యొక్క స్థాయికి తగినట్టుగా మీకు గుర్తింపు పొందాలి అని చెప్పి మీరు భావిస్తారు. మీకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ను వాడగలుగుతారు. మీకు తెలిసినటువంటి వారు మీకు మీ యొక్క గురించి మీ యొక్క మనస్సు తెలిసినటువంటి వారు మీకు ఇచ్చేటువంటి విలువని ఇవ్వగలుగుతారు. ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న వ్యవహార సంబంధితమైన విషయాల్లో సానుకూలపడే విధంగా ఉంది. చేస్తున్నటువంటి ఉద్యోగం కన్నా నేను పడుతున్నటువంటి కష్టం వేరే చోట పడితే ఇంకా 10 రూపాయలు ఎక్కువగా సంపాదించగలుగుతాను అని చెప్పి ఒక భావన మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. ఈ రాశి వారికి విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ వారం అనేది చూద్దాం. ముందుగా ఈ రాశి వారిని మనం గమనించినట్లయితే హనుమాన్ చాలీసా చదవటం, హనుమాన్ దేవాలయ దర్శనం, హనుమాన్ సింధూరాన్ని ధరించటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. వాటితో పాటు ఈ రాశివారు ముఖ్యంగా వచ్చేటప్పటికి ముఖ్యంగా ప్రతి మంగళవారం వీలైతే ఆకుపూజ చేయించండి. ఇది మంచి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. వీటితో పాటు ఈ రాశివారు వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, అత్తమామ గొడవలు కానీ, లేకుండా ఉంటే అత్తగారింట్లో ఉండేటువంటి గొడవలు కానీ, లేకుండా భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, గోచార రీత్యా దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోండి, అమ్మవారిని పూజించండి. ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. ప్రతినిత్యం కుంకుమను ధరించండి. ఇది మంచి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించే విధంగా ఉంది. స్త్రీ సంబంధితమైన వ్యవహారాలతో స్త్రీల యొక్క సపోర్ట్ అనేది వీరికి ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. వారి నుంచి కొన్ని ఏవైతే విషయాలు చేయించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటితో మంచి సయోధ్యతో జరుగుతూ ఉంటుంది వీరి యొక్క స్థితి. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ బంధువుల సహాయం తీసుకొని, స్నేహితుల సహాయం తీసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి గ్రహస్థితి రీత్యా ఫైనాన్షియల్గా రొటేషన్ చేసేటువంటి వారికి సానుకూలమైనటువంటి పరిస్థితి, జీవితం అనేది అభివృద్ధి దిశలోకి పయనిస్తూ ఉంటుంది. ఖర్చు విషయంలో దుబారా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అది నియంత్రించాలి అని చెప్పి భావిస్తారు. కానీ నేను పెట్టేటువంటి ఖర్చు, నేను సంపాదించేటువంటి డబ్బులో ఎక్కువ భాగం పిల్లల యొక్క ఎదుగుదలకి, వారి యొక్క అభివృద్ధికే నేను ఖర్చు పెడుతున్నాను. వారు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్తే అంతకన్నా నాకేం అవసరం లేదు అని చెప్పి భావించడం జరుగుతుంది. దానికి తగిన విధంగానే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు ప్రతి విషయంలో మేము ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అని చెప్పి ఎవరైతే అంటున్నారో వారికి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కొనాల్సినటువంటివే, చేయాల్సినటువంటివే కాబట్టి చేయడం జరుగుతుంది. వారికి ఇప్పుడు కాకపోతే మన జీవితంలో వారికి ఎప్పటికీ వారు మంచి స్థాయిలోకి వెళ్ళగలుగుతారు అని చెప్పి ఒక క్లారిటీ ఇవ్వగలుగుతారు. మరియు అదేవిధంగా నూతన వ్యాపార ప్రయత్నాల కోసం ఇన్వెస్ట్మెంట్స్ గురించి కొత్తవి స్థాపించాలని చెప్పి ఒక ఆలోచనలోకి రావటం, వ్యాపారం చేస్తే 10 ఇంతలు సంపాదించగలుగుతానా అని చెప్పి ఒక ఆలోచన అనేది మెదడులో తగలటం జరుగుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ శారీరక శ్రమకు నుంచి బయటికి రావడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి అని చెప్పి భావిస్తారు. ఈ రాశి వారు ముఖ్యంగా చేస్తున్నటువంటి ఉద్యోగంలో అధికమైనటువంటి శారీరక శ్రమను ఎప్పుడైతే పొందుతున్నారో దాని నుంచి కొంచెం రిలీఫ్ కోరుకోవటం, దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో వెళ్తే ఫ్యామిలీతో పాటు కొంచెం మానసికమైనటువంటి శ్రమ నుంచి కొంచెం బయటకు రాగలుగుతానని చెప్పి భావిస్తారు. వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో ఈ రాశి వారికి పురోగతి అని ఉంటుంది. కుటుంబంలో జరిగేటువంటి శుభకార్యాలు, బంధువులు, స్నేహితుల శుభకార్యాల్లో పాల్గొనడం మానసికమైనటువంటి ప్రశాంతతని ఇవ్వగలుగుతుంది. కొంచెం రిలీఫ్ అనేది ఎప్పుడు జరిగేటువంటి ఒక జీవితంలో ఒక బ్రేక్ లాగా మీరు ఫీల్ అవుతారు. అటువంటి మానసికమైనటువంటి ప్రశాంతత పొందగలుగుతారు.
ఏదైనా సరే కుటుంబంలో మంచి జరుగుతుంటే చాలు అని చెప్పి భావించడం జరుగుతుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానాల్లో శుక్రుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఈ రాశి వారు విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కొద్ది ఎక్కువగా కష్టపడి చదవాలి. ముందుగా మ్యాథమెటిక్స్లోను వాటితో పాటు మిగతా సబ్జెక్టులను కొద్ది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఏవైతే డిస్ట్రాక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటి నుంచి దూరంగా ఉండాలని చెప్పి భావించడం జరుగుతుంది. ఆ యొక్క నిర్ణయం క్లియర్గా ఉంటారు. మీ యొక్క చదువుని ఎవరైతే డిస్టర్బ్ చేస్తున్నారో లేకపోతే మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఎవరైతే డిస్టర్బ్ చేస్తున్నారో వారందరినీ దూరంగా పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారో అది ఆ యొక్క విషయంలో ముందుకు వెళ్తారు. మానసికంగా ఎక్కువగా ప్రశాంతతని మీరు చేయాలనుకున్నటువంటి పని మీద ఎక్కువగా దృష్టి పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశి వారు రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి తెలిసినటువంటి వారు, బాగా బంధువులుగా ఉన్నటువంటి వారు, క్లోజ్గా ఉన్నటువంటి వారు చేసేటువంటి బ్యాడ్ ప్రాపగాండా అది మళ్ళీ మీకు తెలిసి మీకు మంచి గుణపాఠం చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశివారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశివారు ముఖ్యంగా ఈ యొక్క వారంలో హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం మరియు అదేవిధంగా సింధూరాన్ని ధరించడం, ప్రతినిత్యం వీలైతే సింధూరాన్ని పెట్టుకోండి, సూర్య నమస్కారాలు అనేది చేయండి. సూర్య నమస్కారాలు చేయటం వల్ల అత్యధికమైనటువంటి శక్తిని పొందగలుగుతారు. అది మీకు శారీరకంగాను ఆరోగ్యపరంగాను మరియు అదేవిధంగా రావలసినటువంటి పేరు ప్రఖ్యాతులకు అన్నిటికీ మూలబిందువు అవుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశివారు వీలైతే మంగళవారం పూట హనుమాన్ దేవాలయంలో ఆకు పూజ చేయించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కంపల్సరీగా వటవృక్షం చుట్టూరు ప్రదక్షిణ చేయటం, దేవాలయంకి పోయినప్పుడు వటవృక్షానికి నమస్కారం చేయండి. బోధి వృక్షానికి మీకు జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. వృశ్చిక రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అనుకూలమైనటువంటి స్థానంలో శుక్రగ్రహ సంచారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. గురుగ్రహ దృష్టి మానసికమైనటువంటి ప్రశాంతతను, ఆరోగ్యపరంగా కొంచెం అనుకూలతను ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. శారీరక శ్రమ అనేది రాశి వారికి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఈ రాశివారు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని మీరు ఏదైతే చెప్తున్నారో ఆ విషయాన్ని ఎవరికి చెప్తున్నారో, ఎవరి ముందు చెప్తున్నారో అనే విషయాన్ని గమనించాలి. ఈ రాశి వారికి కనపడేటువంటి వారు, మన పక్కన ఉండేటువంటి వారు అందరూ మనవాళ్ళు అనే ఆలోచన ఏదైతే ఉందో మీ మనసులో అది కొన్నిసార్లు విరుద్ధంగా ఉండే విధంగా ఉంటుంది. అంటే మీ పక్కన ఉంటూనే మీకు మీ మీద ఉన్నవి లేనివి సమాజంలో పక్కన ఉన్నటువంటి వారికి చెప్పేటువంటి మనుషులు ఉన్నటువంటి సమాజం ఇది. కాబట్టి ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ రాశి వారికి సానుకూలంగా ఉన్నప్పటికీ స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కొనాలనుకున్నటువంటి భూమి విషయంలో కానీ, అమ్మాలనుకున్నటువంటి భూమి విషయంలో కానీ సమయానికి డాక్యుమెంట్స్ కరెక్ట్గా చెక్ చేసుకోవటం, కొన్నటువంటి భూమి యొక్క పత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పత్రాల్ని, డాక్యుమెంట్స్ని జాగ్రత్తగా భద్రపరుచుకోవటం అనేది ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఈ రాశి వారికి జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మరియు అదేవిధంగా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మీరు మాట్లాడేటువంటి మాటని ద్వంద్వ అర్థాలతో 2-3 విధాలుగా వక్రీకరించి చెప్పి మీతోనే క్షమాపణ చెప్పించేటువంటి లోకం కాబట్టి ప్రతి మాటను చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వివాహ సంబంధితమైన విషయాల్లో, వివాహ ప్రయత్నాల్లో సానుకూలపడే విధంగా ఉంది ఈ రాశి వారికి. శుక్రుడి అనుకూలత, గురుగ్రహ అనుకూలత సానుకూలపడే విధంగా ఉంది. బంధువర్గం, ఫ్రెండ్స్ వారి యొక్క వివాహ వేడుకల్లో, వారింట్లో జరిగేటువంటి ఫంక్షన్స్లో పాల్గొని మానసిక సంతృప్తిని పొందగలుగుతారు. ఇలాంటి కలయికలు ఎప్పుడెప్పుడైతే జరుగుతాయో, అంటే ఇలాంటి సందర్భాలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు కొంచెం ఈ యొక్క దైనందిక జీవితంలో, అంటే రెగ్యులర్ వే ఆఫ్ లైఫ్లో నుంచి కొంచెం మానసికమైనటువంటి సడలింపు అనేది పొందగలుగుతారు.
వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలత అనేది అంతగా లేదు. కొద్దిగా ఎక్కువగా కష్టపడి ప్రయత్నించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. సరైనటువంటి మూమెంట్ లేక మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కొంచెం స్తబ్దుగా జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారు చేసేటువంటి నూతన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాజకీయంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి బాగా తెలిసినటువంటి వారు మీకు పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లో కానీ మీ వెనకాలే ఉంటూ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నవి లేనివి అన్నీ మీకు ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వారికి చేర్పించడం అర్థం కానటువంటి విషయం. ఎందుకని మనతో బాస్ ఇలా ఉన్నాడు అంటే మనతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అంటే ఎక్కడ దీనికి ఆజ్యం పోసారు అని చెప్పి మీరు వెతకడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు దుబారా ఖర్చును జాగ్రత్తగా నియంత్రించాలనుకుంటారు. ఖర్చు అధికంగా ఉండడం సంపాదన కన్నా ఆ విషయంలో కుటుంబంలో అందరినీ కూర్చోబెట్టి చెప్పడం ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి అనుకుంటారు. ఈ రాశి వారికి ముఖ్యంగా కుటుంబంలో పిల్లల సెటిల్మెంట్ గురించి కొంచెం ఎక్కువగా ఆలోచించగలుగుతారు. మనసు వారి వైపు ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది. వీరు ఎలా సెటిల్ అవుతారు, వీరిని ఎలా సెటిల్ చేయాలి, వీళ్ళు ఎటువంటి కోర్స్ చదివించాలి అని చెప్పి ఒక ఆలోచన, మరియు అదేవిధంగా కొత్త కోర్సుల వైపు మీకు అప్డేషన్ కోసం కొత్త కోర్సులు నేర్చుకోవాలని చెప్పి ఒక ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిట్కా వైద్యం లేకపోతే హోమియోపతి అలోపతి విషయం వైపు ఆయుర్వేదమే నయం అని చెప్పి ఒక ఆలోచనకు రాగలుగుతారు. ఎటువంటి వైద్యమైనా సరే ఆరోగ్యం బాగుంటే చాలు అని చెప్పి ఒక ఆలోచనకి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. రాశివారు ముఖ్యంగా హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, హనుమంతుడికి సింధూరాన్ని ధరించడం, సింధూరాన్ని సమర్పించి ఆ సింధూరాన్ని పెట్టుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. వీలైతే ప్రతి మంగళవారం కూడా ఆకుపూజ చేయించండి. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వీటితో పాటు అర్ధాష్టమ శనితో పాటు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అర్ధాష్టమంలోకి రవిగ్రహ సంచారం కూడా తోడైంది అన్నమాట. ఇప్పుడు ఇలాంటి విషయాల్లో ముఖ్యంగా రవికి శనికి ఇద్దరికి పరిహారం అనేది చాలా ముఖ్యం. రవికి సూర్యగ్రహ ఆరాధన అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. సూర్య నమస్కారాలు అనేది చేయాలి. దాంతోపాటు వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది కూడా చాలా ముఖ్యంగా చెప్పగలుగుతాం. స్వస్తి. ధనుస్సు రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా కొద్ది ప్రెజర్ అనేది కొద్ది ఎక్కువగా ఉంటుంది. శారీరకమైనటువంటి శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ వీరికి రావలసినటువంటి కీర్తి ప్రతిష్టలు అనేవి రావటం, కలవవలసినటువంటి వారు ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారిని కలవటం అనేది ఒక మంచి స్థితిగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో కలిసినటువంటి రవి శని యొక్క కలయిక ఈ యొక్క రాశి వారికి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లోనూ ఉద్యోగపరంగా ఉన్నటువంటి శారీరక శ్రమ ఏదైతే ఉందో ఈ యొక్క శారీరక శ్రమ ఎక్కడ పడేదానికన్నా వేరే చోటకి వెళ్ళి అక్కడ ప్రయత్నం చేస్తే అనుకూలమైనటువంటి ఫలితాలు మనం పొందగలుగుతాం అని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో ధనుస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్న వ్యవహారాల్లో మానసికమైనటువంటి ప్రశాంతతను పొందగలుగుతారు. ఉన్నతాధికారులు మిమ్మల్ని కీర్తించడం, మీరు చేసినటువంటి పనికి మెచ్చుకోవటం అనేది ఒక మంచి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. 10 మందికి మీరు ఇష్టతగా కలిగి ఉంటారు. అంటే 10 మంది మీతో ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పి 10 మంది మీతో కలిసి రావడానికి బిజినెస్ చేయడానికి రావటం ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. నేను చేసేటువంటి మంచి పనులకి 10 మంది కలిసి రావటం అనేది ఒక మంచి నా యొక్క గొప్పతనం అనేది మీరు భావించడం అనేది ఒక శుభ పరిణామంగా గోచరిస్తుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తూ ఉన్నది. మీరు చేసినటువంటి పనులకి రాసినటువంటి వ్యాసాలకి సంఘంలో గుర్తింపు రావటం, అదేవిధంగా దానికి ఒక అవార్డు కానీ రివార్డు కానీ దొరకాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. ఉన్నత అధికారులతో సంప్రదింపులు చేయగలుగుతారు. ఇప్పటి నుంచో ముందుకు జరగనటువంటి కొన్ని ఫైల్స్కి ముందుకు జరపడానికి ఇదే మంచి సమయంగా మీరు భావిస్తారు. ఈ రాశివారు
ముఖ్యంగా ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో వారితో మంచి కోఆర్డినేషన్ మెయింటైన్ చేయగలుగుతారు. మీకు రాజకీయంగాను మరియు అదేవిధంగా అధికారంగాను మీకు ఇన్ఫ్లుయెన్స్ని సమాజంలో చూపించగలుగుతారు. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కష్టపడి చదవాలి. వైవాహిక జీవితంలో వివాహ ప్రయత్న విషయాల్లో ముందుకు జరగనటువంటి పరిస్థితి, కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల విషయాల్లో నాకు ఇది అవసరం లేదు అని చెప్పి దూరంగా జరగడం జరుగుతుంది. శారీరక శ్రమతో పాటు మీకు అవసరం లేకపోయినా సరే కొన్ని గొడవలు, ఇబ్బందుల్లో మిమ్మల్ని దూర్చి ఎదుటి వాళ్ళు ఆ యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఆ యొక్క ఆనందానికి ఒక చెక్ పెట్టాలని చెప్పి అనుకుంటారు. మీరు చేయనిటువంటి విషయాలు చేశానని చెప్పి 10 మందికి చెప్పడం, మీకు ఉన్నవి లేనటువంటి చేసి చేయనటువంటివి ఏవైతే విషయాలు ఉన్నాయో వాటిని ప్రచారం చేయడం అనేది ఒక పరిపాటిగా పెట్టుకుంటే జనాల్ని మీరేం చేయగలుగుతారు, ఏం చేయాలని చెప్పి నిర్ణయిస్తారు. ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో మీకు కోపాన్ని 10 మంది ముందు ప్రదర్శించకుండా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కోపతాపాల విషయంలో ఒకంచెం కంట్రోల్గా ఉండాలని చెప్పి భావిస్తారు. ఆ యొక్క కోపం వల్ల మీకు రావలసినటువంటి మంచి కన్నా జరగకూడనటువంటి చెడు అనేది ఎక్కువ జరుగుతుంటుంది. ఆ విషయాన్ని కొద్దిగా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు జాగ్రత్తగా చదవాలి. ఈ రాశివారు హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, హనుమాన్ దేవాలయంలో పూజా పునస్కారం మరియు అదేవిధంగా ఆకు పూజ చేయించండి. మంగళవారం పూట సింధూరాన్ని ధరించండి, సింధూరాన్ని సమర్పించండి. ఇది ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. గురుగ్రహ మంత్ర జపం చేసుకోండి. లేకపోతే వటవృక్షం ఏదైతే ఉందో ఆ వటవృక్షం చుట్టూరు ప్రదక్షిణ చేయండి, దీపారాధన చేయండి, నమస్కారం చేయండి. ఆ యొక్క మేధా దక్షిణామూర్తి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు అనేది మీకు పూర్తిగా లభిస్తాయి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యవహార విషయాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. మీరు ఎన్నో రోజుల నుంచి ముందుకు జరగట్లేదు అనుకున్నటువంటి కొన్ని ఫైల్స్ ముందుకు జరగటం, పనులు జరగట్లేదు అని చెప్పి ఆలోచనలో ఉన్నటువంటి వారికి ముందుకు జరగటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఈ రాశి వారికి కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో మంచి స్థానంలో ఉన్నాడు. ఇది వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కుజుడు యొక్క స్థితి మీకు ఉన్నతాధికారుల యొక్క మెప్పును ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా రాజకీయంగా కూడా కొన్ని పరిచయాలను మీకు కలిగించగలుగుతుంది. ఇది మంచి అనుకూలమైనటువంటి స్థితిగా మీరు గోచరిస్తారు. ఇటువంటి పనుల్లోనే ఆగిపోయినటువంటి రిలీజ్ కానటువంటి డబ్బులు, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ విషయంలో ఒక అడుగు ముందుకు తీసుకెళ్ళాలి, ఎలాగైనా సరే పనిని చేయించుకోవాలని చెప్పి భావిస్తారు. ఆ విషయాల్లో విజయాన్ని సాధించడానికి మీకు శ్రాయశక్తుల్లో కృషి చేస్తారు. ఈ రాశి వారికి పిల్లల యొక్క ఎదుగుదల, మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. వారు ఎలాగైనా సరే జీవితంలో మంచి స్థాయిలోకి స్థిరపడతారని చెప్పి భావిస్తారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎక్కువగా ఆలోచన కలుగుతాయి. మనిషికి మీరు చేయనటువంటి పనిని ఊరంతా ప్రాపగండా చేసేటువంటి వారు, మీరు ఒక మనిషికి ఒక మాట చెప్తే అది ఏదో విధంగా 10 మందికి తెలియటం, అసలు మనిషి అంటేనే మనిషి మీద ఉన్నటువంటి నమ్మకమే చచ్చిపోయేటువంటి పరిస్థితులు కొన్నిసార్లు గోచరిస్తూ ఉంటాయి. ఇలాంటి మనుషులకి సహాయం చేయాలా, వీళ్ళందరికీ అసలు ఉద్యోగం ఎందుకు ఇప్పించాలి, లేకపోతే ఒకరికి ఏదైనా సరే ఒక సిఫార్సు అసలు ఎందుకు చేయాలి అని చెప్పి భావించడం జరుగుతూ ఉంటుంది. మరియు అదేవిధంగా కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో చిన్న చిన్న మనస్పర్ధలున్నా సరే కూర్చొని మాట్లాడుకొని ఆ విషయాల్ని ఒక కొలిక్కి తీసుకురావాలని చెప్పి భావిస్తారు. కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మధ్యవర్తి పంచాయతీల విషయంలో కానీ కోర్టు వ్యవహారాల్లో మీకు రావాల్సినటువంటిది ఏదైతే ఆస్తి ఉందో అది ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా ఉంది. ఈ రాశి వారికి స్థిరచరాస్తుల విషయంలో 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మాట్లాడే ప్రతి విషయాన్ని కోపాన్ని తగ్గించుకొని మాట్లాడితే చాలా వరకు ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.
ఎందుకంటే ఈ రాశి వారికి మీ యొక్క కోపం చేసేటువంటి మంచి కన్నా చేసేటువంటి చెడు కొన్నిసార్లు ఎక్కువగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించగలుగుతారు. దానికి తగిన విధంగానే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న వ్యవహారాల సంబంధితమైన విషయాల్లో ప్రయత్నాలు స్టార్ట్ చేయాలని చెప్పి భావిస్తారు. రావాల్సినటువంటి పరిహారాలు, రావాల్సినటువంటి విషయాలండి ఏవైతే ఉన్నాయో నూతన ఉద్యోగాల్లో సమయానికి వస్తాయని చెప్పి భావిస్తారు. అదేవిధంగా ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశివారు ముఖ్యంగా రాజకీయ ఎదుగుదల అనేది అనుకూలంగా ఉంటుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురువు అత్యధికమైనటువంటి మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే కుజుడు కూడా సానుకూలంగా ఉన్నాడు. 2 గ్రహాలు సానుకూలంగా ఉన్నాయి. వాటితో పాటు రాహువు కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా రవి శని యొక్క కలయిక ధనస్థానంలో అనుకూలంగా లేదు. వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, సూర్య నమస్కారాలు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. ఈ రాశి వారు ఈ యొక్క పరిహారాలు చేసుకోండి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా రొటేషన్ అనేది సానుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వచ్చినటువంటి రొటేషన్లో కొద్ది ఎక్కువ శాతం డబ్బు అనేది ఏదో విధంగా ఖర్చు అవుతూ ఉంటుందన్నమాట. ఆ యొక్క ఖర్చుని నియంత్రించాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కుటుంబంలో అందరికీ దుబారా ఖర్చు నుంచి కొద్ది జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే ఈ యొక్క నిర్ణయానికి ముందుకు వెళ్తారు. ఈ రాశి వారికి ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి దుబారా ఖర్చు కాదు. పిల్లల యొక్క ఎదుగుదల గురించి పెట్టేటువంటి దుబారా ఖర్చు ఎలా అవుతుంది అని చెప్పి క్లియర్గా మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని చెప్పాలని చెప్పి అనుకుంటారో అది చెప్తారు. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ ఉద్యోగ ప్రయత్న వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ కొంచెం స్లోగా ఉండటం, మీరు చేసేటువంటి ప్రయత్నాలు ముందుకు జరిగినటువంటి పరిస్థితి. ఈ రాశి వారికి కుటుంబంలో ఎదుగుదల, మానసికమైనటువంటి ప్రశాంతత ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి ఒకరికి ఉద్యోగం రావటం, కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఒక మంచి పేరు ప్రఖ్యాతలు రావటం, అది మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. ఏదో విధంగా డబ్బు ఒకరికి ప్రమోషన్ రావటం కానీ లేకపోతే ఇంట్లో జరగటం కానీ తద్వారా వచ్చినప్పటికీ కుటుంబంలో ఆ యొక్క సుఖం అనేది పొందగలుగుతారు. ఇది మానసికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. బాగా తెలిసినటువంటి వారికి ఒకరికి వివాహం జరగటం, ఆ యొక్క వివాహ సందర్భాల్లో ఆ యొక్క శుభకార్యాల్లో మీరు పాల్గొనటం, ఈ యొక్క మానసికంగా ఉండేటువంటి దైనందిక జీవితంలో ఏదైతే ఉందో అంటే రెగ్యులర్ వే ఆఫ్ లైఫ్లో నుంచి ఒక రిలీఫ్ అనేది పొందగలుగుతారు. ఒక మంచి ఆటవిడుపుగా మానసిక ప్రశాంతత ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కొద్ది కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ముఖ్యంగా గణితంలో అంటే మ్యాథమెటిక్స్లో ఎవరైతే విద్యార్థులు చదువుతున్నారో విద్యార్థులు కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఈ మ్యాథమెటిక్స్లో యాప్టిట్యూడ్ కానీ ఏదైతే ఉందో పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేటువంటి వారు కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మానసిక బాధ ఏదైతే ఉందో, ఏదైతే మిమ్మల్ని ఆవహించాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలకి విరుగుడుగా కొంచెం బయటికి వెళ్తే కొంచెం రిలీఫ్ ఉంటుంది. కుటుంబంలో సరదాగా గడపాలని చెప్పి భావిస్తారు. మీరు చేస్తున్నటువంటి రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి అర్థం కానటువంటి విషయంగా ఇస్తానన్నటువంటి విషయాలు ఏవైతే మీకు ఇస్తానన్నటువంటి పదవి కానీ ఇవ్వాలనుకున్నటువంటి పదవి కానీ రాజకీయంగా అర్థం కానటువంటిగా ఎవరో చిప్పుడు మాటలు విని దూరం చేయాలని చెప్పి 10 మంది నిర్ణయిస్తారు. మీరు ఒకటే ఆలోచిస్తారు, నేను ఆ పదవికి అర్హుడినైతే ఆ యొక్క పదవి ఎలాగైనా సరే నన్నే వచ్చి వరిస్తుందని చెప్పి భావిస్తారు. దానికి తగినటువంటి కొన్ని ప్రణాళికలు ఏవైతే ఉంటాయో అవన్నీ రూపొందించుకోవాలి అని చెప్పి భావిస్తారు. అసలు ఎవరు ఈ యొక్క మన మీద చెడుగా చెప్తున్నారు ఈ యొక్క సమాజంలో వారికి ఒక మంచి గుణపాఠం చెప్పాలని చెప్పి భావించడం జరుగుతుంది. ఈ రాశి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో గతంలో దూరమైనటువంటి వారు మళ్ళీ దగ్గరగా జరగటం ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. అవసరాన్ని బట్టే మనిషి దూరంగా జరగటం దగ్గరగా జరగటం అది జరుగుతూ ఉంటుందా? అసలు ప్రపంచం అనేది ఒక మెటీరియలిస్టిక్ లైఫా అనే ఆలోచన అప్పుడప్పుడు అంటే ఏదైనా మనం ఇస్తేనే మనకు తిరిగిస్తారా అనే ఆలోచన అనేది మనసులో
తొలిచేసే విధంగా ఉంటుంది. ఈ రాశివారు ముఖ్యంగా ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం. ఈ రాశివారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. ప్రతి శనివారం కొంచెం నాన్ వెజ్ డ్రింక్స్కి దూరంగా ఉండటం మరియు అదేవిధంగా సూర్య నమస్కారాలు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఆరోగ్యపరంగా అనుకూలత కోసం సూర్య నమస్కారాలు, వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం మరియు అదేవిధంగా రాహుగ్రహ మంత్రం జపించడం, దుర్గాదేవిని పూజించడం అనేది మంచి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్నటువంటి పరిస్థితిని కొనసాగించాలని చెప్పి భావిస్తారు. కొన్ని విషయాల్లో ప్రశాంతంగా ఉండటం, ఆరోగ్యకరంగా ఉండటం మరియు అదేవిధంగా వాటితో పాటు కొన్ని విషయాల్లో సుఖమైనటువంటి నిద్ర, తిండి కూడా మంచిదని చెప్పి మీరు ఒక నిర్ణయానికి రాస్తారు. అనవసరమైనటువంటి స్ట్రెస్కి దూరంగా ఉండాలి అని చెప్పి భావిస్తారు. స్థిరచరాస్తి కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విలువైనటువంటి డాక్యుమెంట్స్ విషయంలోనూ జాగ్రత్తలు అవసరం అని చెప్పి ఆ యొక్క డాక్యుమెంట్స్ని భద్రపరుచుకోవాలని చెప్పి నిర్ణయిస్తారు. ఈ రాశి వారికి అర్ధాష్టమంలో కుజగ్రహ సంచారం అనేది కొంచెం ప్రభావం చూపించే విధంగా గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మరియు అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీరు ఎంత మంచి చేసినా సరే 10 మందికి మీ గురించి ఉన్నవి లేనివి సమాజంలో చెప్పడానికే ఎక్కువగా సుముఖత చూపించేటువంటి వారు జనాలు ఎక్కువగా ఉంటారు. మీ ఇంట్లో ఉంటూ మీరు ఇచ్చినటువంటి భోజనాలు చేస్తూ, మీరు ఇచ్చినటువంటి మీ కారులో మీతో పాటు మీ కారులో వస్తూ మీ గురించే చెడుగా చెప్పేటువంటి సమాజం అనేది ఉంది అని చెప్పి మీకు జరిగేటువంటి పరిణామాలు మీకు కళ్ళ ఎదురుగా కనపడుతూ ఉంటాయి. ఈ రాశివారు కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల్లో నిర్ణయాలు తీసుకోలేక పిల్లల యొక్క వివాహాల గురించి ముందుగా వెనక్క అనే ఆలోచన విషయంలో ఆగిపోతూ ఉంటారు. కానీ ఏది ఏమైనా సరే ప్రశాంతంగా ఉండాలి. వివాహ ప్రయత్న విషయాల్లో ఈ రాశి వారికి సానుకూలపడే విధంగా గోచరిస్తూ ఉన్నది. వృత్తిపరంగా వ్యాపారపరంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి కొద్ది ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. హెల్ప్ చేస్తాను అన్నటువంటి వారు నిజంగా చేస్తారా చెయ్యరా, మరి ఎందుకని మన ఫైల్స్ ముందుకు వెళ్ళట్లేదు, రావాల్సినటువంటి కాల్స్ ఎందుకు రావట్లేదు అన్న ఒక ఆలోచన అనేది ఎక్కువగా పరితపించే విధంగా ఉంటుంది. ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు కొద్ది కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఖర్చు విషయంలో సంపాదించేటువంటి ప్రతి రూపాయిలోనూ ఎక్కువ భాగం వృధా ఖర్చు అవ్వటం అర్థం కానటువంటి విషయం. డబ్బు ఎంత సంపాదించినా సరే ఆ డబ్బుని జాగ్రత్త పరుచుకోవటం, అదేవిధంగా ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు పెట్టడం అనేది ముఖ్యం. ఆ విషయాన్ని కుటుంబంలో అందరికీ చెప్పి అందరం ఈ దుబారా ఖర్చు నుంచి తగ్గించుకోవాలి అని చెప్పి చెప్పాలనుకుంటారు. ఆ విషయాన్ని నిర్మోహమాటంగా చెప్తారు. ఈ రాశి వారికి అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకుండా ఉండాలని చెప్పి అనుకుంటారు. ఎవరెవరో కొట్టుకుంటే మీరు చేయనటువంటి పని మీ మీదకి ఆపాదించేటువంటి వారు సమాజంలో ఎక్కువ అవుతారు. వీరందరికీ కొంచెం ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో ఒక కంట కనిపెట్టి వారికి దూరంగా జరగాలి. నిజమైనటువంటి మిత్రులు ఎవరో మరియు అదేవిధంగా సమయాన్ని చూసి మన మీద ఇలాంటి పనులు చేసేటువంటి వారు ఎవరో వారికి ఒక మంచి గుణపాఠం చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అంతే. ఈ రాశి వారికి రాజకీయంగా చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో అడ్డంకులు సృష్టించేటువంటి వారు ఎవరో ఉండరు. మన చుట్టూ ఉండేటువంటి వారే అడ్డంకులు సృష్టిస్తారు అని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో మెరుగుపరుచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలకి కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క మద్దతు చాలా అవసరం అని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే వివాహ ప్రయత్నాల్లోనూ కుటుంబ విషయంలోనూ కూర్చొని మాట్లాడుకునే సంప్రదింపుల ద్వారా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి భావించడం జరుగుతుంది. ఈ రాశివారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి అని చూద్దాం. ఈ రాశివారు ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజగ్రహ మంత్రజపం చేయడం, హనుమాన్ చాలీస జపించడం, ఆకు పూజ చేయటం ప్రతి నెలకు ఒకసారి ప్రతి మంగళవారం వీలైతే చేయటం అనేది మంచిది. వాటితో పాటు దుర్గానుష్ఠానం చేసుకోవాలి.
దుర్గాదేవిని పూజించడం, వాటితో పాటు శనిగ్రహ మంత్ర జపం, వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది కూడా ముఖ్యం. వీటన్నిటితో పాటు విద్యా సంబంధితమైన విషయాల అనుకూలత కోసం విద్యార్థులు గురుగ్రహ మంత్ర జపం చేసుకుంటూ వటవృక్షం చుట్టూ ప్రదక్షిణం చేసి అట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి.